వీరరాజేంద్ర మహారాజు తన రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలేసి అడవిలో ఉన్న పరమేశ్వరుడి ఆలయం దగ్గర మొదలుపెట్టిన ఒక తపస్సుకి ఫలితంగా విధిరాతను తమకు అనుకూలంగా మార్చుకునే ఒక వరాన్ని పొందాడు. కొన్ని షరతులతో కూడిన ఈ వరం ఆయన జాతకంతో పుట్టే మొదటి వంశకురాలికి కూడా దక్కుతుంది. అలానే వరం ఎలా వచ్చింది అనే రహస్యం ఎప్పటికీ ఆ వంశకురాలికి తెలియదు. ఆ వంశకురాలి మరణంతో వరం అనేది అంతరించిపోతుంది. ఆ వరాన్ని పొందే సందర్భమే ఇది. హలో, ఎక్కడ ఉన్నావు ఆర్కియాలజిస్ట్ గారు? నువ్వు ఉన్న లొకేషన్కి 3 కిలోమీటర్స్ దూరంలో. ఇందాక మీ మదర్ కాల్ చేశారు. వచ్చిన ట్రిప్ మూడ్ అంతా డిస్టర్బ్ చేసేసావు. ఇండియాస్ టాప్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ దగ్గర జూనియర్గా జాయిన్ అవ్వాలని 3 ఇయర్స్గా నీ అన్ని థీసెస్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నా కూడా ఎందుకని మళ్ళీ కొత్త థీసెస్ పంపావు? అసలు మీ నాన్న సెట్ చేసిన జాబ్ని ఎందుకు రిజెక్ట్ చేశావు? ఉన్నావా? ఎందుకని మళ్ళీ కొత్త థీసెస్ పంపావు? మీ నాన్న సెట్ చేసిన జాబ్ని ఎందుకు రిజెక్ట్ చేశావు? Excuse me, Yes, ma'am. could you please turn off the volume? Okay, ma'am. Is everything okay, ma'am? సౌండ్ వల్ల హెడేక్ పెరుగుతుంది. మేమిచ్చే మ్యాజికల్ కాఫీతో మీ హెడేక్ 10 నిమిషాల్లో మాయం. వీడియో ఓవర్ యాక్టింగ్. హలో, ఏమైందమ్మా ఇంటర్వ్యూ? ఆయన ఇంకా రాలేదమ్మా. తలనొప్పి పెట్టుకొని మరి ఎందుకు వెళ్ళావు? రేపు వెళ్ళాల్సింది కదా. ఇదే మాట మీ ఆయనకు చెప్పు. చెప్తే చిన్నప్పుడు మా ఊర్లో కరెంట్ లేకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చి స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్నాను. నువ్వు ఒక తలనొప్పి వంకతో ఇంటర్వ్యూ ఎగ్గొడతావా అని అంటారు. నిజమే కదా. ఊర్లో కరెంట్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కింద ఎలా ఉంటుందమ్మా? కరెంట్ పోయింది ఊళ్ళో కదా, వీధిలో ఉండుంటది. అమ్మ వాదనలకు లాజిక్సే ఉండవని ప్రూవ్ చేసుకున్నావు. సర్లే, మంచిగా పాస్ అవ్వు ఇంటర్వ్యూ. అసలు పాలిటిక్స్కి నేను చదివిన దానికి ఏంటమ్మా సంబంధం? నాన్న చెప్పారంటే నీ మంచిగానే అర్థం. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తానన్న నమ్మకం నాకే లేదు. ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. వచ్చేయమంటావా? చేశాక అనుకోవాలి. అనుకున్నా కదా అని వదిలేమని కాదు. కాఫీ వచ్చింది అమ్మోయ్. ఇంతకీ ఇదేం ఫ్లేవర్? ఆరెంజ్ కోకో మోకా, మ్యామ్. ఏం
పేర్లే అవి? మామూలు కాఫీలు తాగొచ్చుగా. మామీ అలాంటి పాష్ కిడ్స్ అందరు ఇలాంటి కాఫీసే తాగుతారు, నీకు తెలియదులే. ఇంకా ఎన్నేళ్ళని ఆయన దగ్గర జూనియర్గా జాయిన్ అవ్వాలని టైం వేస్ట్ చేసుకుంటావు? ఇదేం ఫ్లేవర్? ఏజ్ వచ్చాక సొసైటీలో మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి అంటే మీకంటూ ఒక జాబ్ ఉండాలి. ఓకే. కాఫీ బాగానే ఉంది కొత్తగా. ఇక్కడ ఇంకా ఎన్ని వెరైటీస్ ఉండి ఉంటాయి? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. మీ దగ్గర ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి? 24 మ్యామ్. ఇంతకీ ఇదేం ఫ్లేవర్? ఆరెంజ్ కోకో మోకా మ్యామ్. మీ దగ్గర ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి? 24 మ్యామ్. నేనేం క్వశ్చన్ చేసుకున్నా నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ మొబైల్లో వస్తుంది. వేరే ఎవరు క్వశ్చన్ చేసినా ఆన్సర్ వస్తుందా? ఓ, ఈ ఆఫర్ నా ఒక్కదానికే అన్నమాట. ఈయన వచ్చేదాకా కాసేపు ఆడుకుందాం. ఆన్, ఆఫ్, లెఫ్ట్లో ఉన్న ఏసీ ఆన్ ఆర్ ఆఫ్? ఊహించని అదృష్టం, అద్భుతం, ఈ రెండు ఒకేసారి ఎదురైతే అనుమానంతో సమయాన్ని వృధా చేస్తాం. మనలో వచ్చే కొత్త మార్పులు కూడా గ్రహించలేము. విశ్వంలో జరిగే ప్రతి దానికి కారణం ఉంటుంది. జరుగుతున్న ప్రక్రియ మీద కాకుండా ప్రక్రియ ద్వారా మారుతున్న పరిస్థితులు మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తుందో పడేస్తుందో ఆలోచించి ఆ దిశ వైపుకు కదలండి. సార్, యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ. చదివేదానికి చేసే జాబ్కి ఈ రోజుల్లో సంబంధాలే లేవు అని ఫాదర్స్ థియరీ బేస్ చేసుకొని రికమెండేషన్స్ ద్వారా నాకు సంబంధం లేకపోయినా ఒక జాబ్లో పెట్టేద్దాం, జాయిన్ అయితే పని అదే తెలుస్తుంది అని మా నాన్న తీసుకున్న డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చాక ఈ ఇంటర్వ్యూ క్లియర్ చెయ్యలేను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్న నేను ఎందుకు క్లియర్ అవ్వదో చూస్తా అన్న కాన్ఫిడెన్స్కి వచ్చాను. లైట్ ఏమో పైన, కనురెప్ప రిఫ్లెక్షన్ ఏమో ముఖం మీద. ఏంటో నా బతుకు. Excuse me, Aditi? ఎస్, ఐ యామ్. Hi, I am Jiten, Senior Architect at BBVP. I am going to take your interview. No, please sit down. Sorry for the delay. ఓ, రెజ్యూమా? మరి ఇంకేముంటుంది ఆస్తి పేపర్లా? నేను ఆల్రెడీ చూశాను, కానీ ఒక చిన్న డౌట్. అడగండి సార్. చదివిన దానికి మీరు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూకి అసలు సంబంధమే లేదు. నాలెడ్జ్కి సర్టిఫికేట్కి సంబంధం లేదు కదా. ఇట్స్ ట్రూ. కనెక్షన్ లేకపోయినా ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. స్లాట్ అరేంజ్ చేసింది రామానుజం గారు కదా. యాక్చువల్లీ ఐఎమ్ అగెన్స్ట్ రికమెండేషన్స్, బట్ సమ్టైమ్స్ నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకవు. బట్ నాట్ ఆల్ రికమెండేషన్స్ ఆర్ డమ్. నా స్టూపిడ్ బిలీఫ్ బేస్ చేసుకొని వేరే వాళ్ళ ఆపర్చునిటీస్ కిల్ చేయలేను కదా. దట్స్ వై యు ఆర్ హియర్. ఈయనేంటి తెగెత్తికేస్తున్నాడు బ్యాగ్లో? ఓ, ల్యాప్టాప్ కోసమా? ఈయన దగ్గర ల్యాప్టాప్ ఉంటే నా దగ్గర మొబైల్ ఉంది. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. నేను టోటల్గా ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను బ్లాక్ చైన్ గురించి. మీ ఓన్ వర్డ్స్లో బ్లాక్ చైన్ అంటే ఏంటో చెప్పండి. బ్లాక్ చైన్ అంటే ఏంటి? డౌట్ రాకుండా మేనేజ్ చేద్దాం.
చూపేంట్రా బాబు. బ్లాక్ చైన్ అనేది ఒక సెక్యూర్ డిజిటల్ లెడ్జర్. ప్రతి ఒక్క కంప్యూటర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కౌంట్ చేసుకొని వెరిఫై చేసుకుంటుంది. బికాస్ ఆఫ్ దిస్ డేటా మోడిఫికేషన్ అండ్ హ్యాకింగ్ కష్టం అవుతుంది. Okay, nice. How can blockchain technology help? ఆన్సర్ ఇవ్వటం కంటే మీరు చెప్తున్న విధానంలో టాపిక్ తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుంది. వెరీ ఇంప్రెసివ్. అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. వన్ మోర్ టు గో. ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్లో మన ఓటింగ్ యాప్ని యూజ్ చేస్తే ఎలక్షన్స్ని ట్యాంపర్ కానీ రిగ్గింగ్ కానీ చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళ బ్లాక్ చైన్ యాప్ యూజ్ చేసి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా? నోటిఫికేషన్ సౌండ్ కూడా లేదు. త్వరగా నోటిఫికేషన్ రా, టెన్షన్తో పోయేలా ఉన్నా. ఏంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు? ఫ్యూచర్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావా? చచ్చింది గొర్రె. ఇప్పుడు నా బ్రెయిన్ వాడి ఫ్యూచర్ క్వశ్చన్ని కరెంట్ క్వశ్చన్గా మార్చేస్తా. ఈ బ్లాక్ చైన్ ఓటింగ్ యాప్ని ఎలక్షన్స్లో ఎవరైనా ట్యాంపరింగ్ చేయొచ్చా? వన్ సెకండ్. అబ్బా, ఈ కాల్ ఇప్పుడే రావాలా? హే బాలు, యా ఐఎమ్ ఇన్ ఇంటర్వ్యూ. చూడు, I can understand your problem, but I can't be biased, right? Yes. She's also performing well. ఈ ఇంటర్వ్యూ అయ్యాక నీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. ఐ విల్ కాల్ యూ లేటర్, ఓకే? ఎవరు సార్? లుక్స్ లైక్ నా ఇంటర్వ్యూకి సంబంధం ఉన్నట్టుగా ఉంది. పర్ఫార్మింగ్ వెల్ అంటున్నారు, మళ్ళీ అప్డేట్ ఇస్తానంటున్నారు, లాస్ట్ వన్ అంటున్నారు. అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, బట్ మీ ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇచ్చారు, బట్ ఆయన కొంచెం కాన్ఫిడెంట్ లేకుండా క్లియర్గా చెప్పాడు కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు. అచ్చా. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్. తనకి ఈ జాబ్ ఎంత అవసరం అంటే వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ చేయించుకోవడానికి 2 months అడ్వాన్స్ కూడా అడిగాడు. ఓకే. ఐ షుడ్ చూస్ ద రైట్ వన్, రైట్? సో తనకి అవసరం ఉంది కదా అని చెప్పేసి మీ టాలెంట్ని నాలెడ్జ్ని తొక్కేలేను కదా. లెట్స్ కంటిన్యూ. సార్ హోల్డ్ ఆన్. హే బాలు, అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్. క్లియర్గా చెప్పాడు కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు. ఐ షుడ్ చూస్ ద రైట్ వన్, రైట్? అతనికి తెలీదు వాస్తవం ఏంటి అని. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తానన్న నమ్మకం నాకే లేదు. నేను ఏం క్వశ్చన్ చేసుకున్నా నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ మొబైల్లో వస్తుంది. ప్రక్రియ ద్వారా మారుతున్న పరిస్థితులు మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తుందో పడేస్తుందో ఆలోచించి ఆ దిశ వైపుకు కదలండి. ఐ క్విట్. భారత్ బ్లాక్ చైన్ ఓట్ పోల్ అనేది స్టార్టప్ కంపెనీ అని, ఓకే, ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఆఫీస్ స్పేస్ లేదని, గ్రోత్ ఉండదని అనుకోవద్దు. వీఆర్ సెర్చింగ్ ఫర్ కోవర్కింగ్ స్పేస్, ఓకే? ఈ గ్యాప్లో రిక్రూట్మెంట్ అన్నీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు కంపెనీ గురించి. ఒకే ఒక క్వశ్చన్ మాత్రం మిగిలి ఉంది. డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్ అండ్ నాలెడ్జ్. అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం రావాలి, అర్హులకి మాత్రమే. మీరు అనుకుంటున్న కారణం కాదు. నేనేం తప్పు చేశానో నాకు తెలుసు. అలా చేసినా ఈ జాబ్ నాకు వస్తుంది అంటే దానివల్ల ఒకరికి అవకాశం పోతుంది. యువర్ కంపెనీ డోంట్ డిజర్వ్ మీ. ఎందుకు అలా అనుకుంటున్నారు? తను జనరల్గా వచ్చాడు, మీరు రికమెండేషన్ మీద వచ్చారనుకుంటున్నారా? ఎలాంటి ప్రొఫెషన్లో అయినా మనకంటూ ఒక కుర్చీ ఉంటుంది.
అది ఎలాంటి ప్రొఫెషన్ ఏంటి అన్నది తెలియకపోయినా ఆ కుర్చీ మాత్రం మన కోసమే ఉంటుంది. హాయ్ అదితి, దిస్ ఇస్ హరిష్మా. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ మీకు ఒక మెసేజ్ పాస్ చేయమన్నారు. మెసేజ్లో కంటే ఆడియోలో ఇన్ఫర్మేషన్ క్లియర్గా డెలివర్ చేయొచ్చు అని ఇలా సెండ్ చేస్తున్నా. రిజెక్టెడ్ అని మెయిల్ ద్వారా కన్వే చేసే మేము ఈరోజు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యామంటేనే మీకు అర్థమై ఉండాలి. రిక్వైర్మెంట్ లేని టైంలో ఇమీడియట్గా జూనియర్గా హైర్ చేసుకునే అంతలా ఇంప్రెస్ చేసింది మీ థీసిస్.